హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. మోస్ట్ టాపిక్ ఏంటంటారంటే కమ్యూనిటీ గైడ్లైన్స్. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వెరీ స్టాండర్డ్గా తీసుకొచ్చింది. వెరీ స్టాండర్డ్ఫుల్, వెరీ స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఫ్యూచర్ అనేది వెరీ స్టాండర్డ్ఫుల్. ఆ ఫ్యూచర్ అనేది మనకి ఎందుకు తీసుకొచ్చింది? యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మనం పాటించాలి. ప్రతి వీడియోలో, ప్రతి షార్ట్స్ వీడియోలలో మనం ఏదంటారంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మనం ఖచ్చితంగా అయితే యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. పడుతున్నప్పుడు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు తొందరగా వాడి స్ట్రైక్ పడింది కదా అని చెప్పి వీడియోస్ అనేది ఆ వీడియోకున్న వీడియో అనేది డిలీట్ చేయరాదు. డిలీట్ చేయకుండా అట్లా వదిలేసేయాలి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా చూపిస్తుంది. ఇట్లా ఎందుకు చూపిస్తుంది అంటారంటే, చూపించినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో మీరు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి. ఈ వీడియో అనేది మీరు లాస్ట్ దాకా చూడండి. మీకైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ మనము స్ట్రైక్ పడినప్పుడు డాష్బోర్డ్లోకి మనం లాగిన్ అయినప్పుడు లోపలికి వెళ్ళి మనం దేన్ని యాక్సెస్ చేయలేము. ఎందుకు యాక్సెస్ కాదంటారంటే, you can make a video public or unlisted during the community guidelines strike penalty period. Learn more in your studio channel dashboard. మీ ఛానల్ డాష్బోర్డ్లో మీకు స్ట్రైక్ పడిన మొత్తం డాష్బోర్డ్ అనేది మీకు షో చేస్తుంది. మీకు అక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు చూడండి అని చెప్పి మీకు వార్న్ అయితే చేస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడినప్పుడు మనం డాష్బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్లో వార్నింగ్ అని కనిపిస్తుంటుంది. మీరు ఆ వార్నింగ్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ఏమని కనిపిస్తుంటుంది అంటే అప్పీల్ అని కనిపిస్తుంటుంది. అప్పీల్ అంటే ఏంటి? మన కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ మనకు పడినందుకు మనం అప్పీల్ చేసుకోవచ్చు. అంటే మనం రీఅప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ సారి అది ఎట్లా రిజెక్ట్ అవుతుంది అంటే, మనం స్టార్టింగ్ లోపల అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మనము దానికి అప్పీల్ అని కొట్టినప్పుడు అప్పీల్ అనే ఆప్షన్ మనకు ఎందుకు షో చేస్తుంది అంటే, దాన్ని మనం రిజెక్ట్ కాకుండా మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి. రీఅప్లై చేసుకున్నప్పుడు మనకు అది ఎగ్జాక్ట్గా అయితే పొజిషన్లోకి అయితే తీసుకుపోతుంది. ఎందుకు తీసుకుపోతుంది? రీఅప్లై కోసం మనము అప్లై చేసినప్పుడు డాష్బోర్డ్లో దాని కిందనే ఇంకొకటి కనిపిస్తుంది. మీకు ట్రైనింగ్ అని కనిపిస్తుంది, టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది. మీకు టేక్ యాక్షన్ అన్నప్పుడు మీకు కనిపించినప్పుడు మీరు క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే టేక్ యాక్షన్లో మీకు ఎస్ ఆర్ నో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. క్వశ్చన్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి మీరైతే ఖచ్చితంగా అయితే దాన్ని రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది రిమూవ్ అవుతుందా? కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది రిమూవ్ అవుతుందా అంటే రిమూవ్ అవ్వదు. ఎందుకు రిమూవ్ అవ్వదు అంటారంటే, మనము కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం స్ట్రైక్ మనకి ఎందుకు పడుతుంది అంటే, బ్రైట్నెస్ ఎక్కువ ఉండని, బ్లర్ ఉండని, ఏదైనా సరే మన ఛానల్లో చేసిన మిస్టేక్స్ అనేది ఏంటంటే రీక్రియేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది రీక్రియేషన్ అయ్యి వీడియో రూపంలో అయితే వస్తుంది. ఇవన్నీ ఎందుకు పడతాయి ఇట్లా అంటారంటే, ఇవి చెక్ చేసేది మాన్యువల్గా మనుషులు కాదు, ఆటోమేటెడ్ సిస్టమ్ ఇంక్లూడ్ చేసిన పీరియడ్ అనేది మొత్తం అనేది ఎగ్జాక్ట్గా అయితే ఇది మొత్తం కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పాటిస్తుంది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్. ఇది అంటే ఇవి రోబోటిక్ క్యాప్చర్స్ అనేది ఏం చేస్తాయి అంటారంటే పట్టేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కింద పడదా అని చెప్పి ఇమీడియట్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ అనేది మీకు స్ట్రైక్ అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది కాదు, అది ఓన్లీ వార్న్ చేస్తుంది. అది వార్న్ చేసినప్పుడు మీకు లోపలికి డాష్బోర్డ్లోకి వెళ్ళి మీకు యాక్సెస్ చేయడానికి అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటారంటే, మీకు ఇచ్చిన పెనాల్టీ పీరియడ్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఎన్ని రోజులు ఇస్తారు? 1 స్ట్రైక్ పడితే 7 days పెనాల్టీ పీరియడ్ అనేది మీకైతే ఉంటుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ మనము పాటించాలంటారు అన్నప్పుడు ఏం చేస్తుందంటే, ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు మీకు ఏదాన్ని మీరు యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ చేయకపోనివి మీకు ఏంటంటారంటే, ఫస్ట్ మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్కు విరుద్ధంగా ఉన్నది వీడియో ఏదైతే ఉన్నదో రిమూవ్ చేస్తుంది. అది మనం సిస్టమ్ రిమూవ్ చేస్తుంది. యూట్యూబ్ అనేది సంస్థ అనేది ఆధీనంలోకి తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే, ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం అంతా. అంటే ఒక వీడియో ఒక పెనాల్టీ అంటే ఒక వీడియో అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా, ఎందుకంటే చెక్ చేసేది ఏంటంటారంటే, యూట్యూబ్ మాన్యువల్గా ఎవరు చెక్ చేయరు. అది మాన్యువల్గా పోయి వాళ్ళు టీంకి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారేమో, కానీ మామూలుగా అయితే చెకింగ్ అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటారంటే, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పడ్డప్పుడు యువర్ కంటెంట్ వాజ్ రిమూవ్డ్ డ్యూ టు వైలేషన్ ఆఫ్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్. మీకు ఫస్ట్ వార్న్ చేసేది ఏంటంటే ఇదే. ఈ వార్నింగ్ చేసినప్పుడు మీరు
అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్న్ పడినప్పుడు వీడియో అనేది డిలీట్ చేస్తారు. డు నాట్ డిలీట్ దిస్ వీడియో. మీరు యాక్సెస్ అనేది మీకు తొందరగా రావాలంటే డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయకుండా మీరు అట్లాగే ఉంచాలి. దాని గురించి అయితే నేను ముందు నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తాను. మీకు there are still 7 days left in your penalty period. Until then you able to what like upload or post like streams. అంటే దీని అర్థం ఏమిందంటారంటే గైడ్లైన్స్ పడ్డప్పుడు ఏమని మీకు షో చేస్తుంది అంటారంటే 7 days లోపల వరకు మీకు యాక్సెస్ అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటారంటే అది కమ్యూనిటీ గైడ్లైన్స్కు పెనాల్టీ పీరియడ్ అంటే ఎగ్జాక్ట్లీ అంటే పెనాల్టీ పీరియడ్ అనేది మీకు షో చేస్తుంది. పెనాల్టీ పీరియడ్ షో చేసినప్పుడు మీకు యాక్సెస్ అయితే ఉండదు. దీనికి యాక్సెస్ ఏమేమి ఉండదు మీకు ఎగ్జాక్ట్గా అయితే మీకు చెప్తా. దీంట్లో వీడియోలో అయితే చెప్తా, మీరు కరెక్ట్ వినండి. యాక్సెస్ ఎందుకు ఉండదు అంటారంటే లైక్ అప్లోడ్ వీడియోస్, లైక్ అప్లోడ్ షార్ట్స్ వీడియోస్, లైక్ పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్, లైక్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లైవ్స్, ఇవన్నీ ఆప్షన్ అనేది డిజేబుల్ చేస్తుంది. ఎన్ని రోజుల వరకు? 7 days వరకు. ఈ 7 days పీరియడ్ అయిపోయినాక నెక్స్ట్ 8వ రోజున 8th డే రోజు మీకు ఎనేబుల్ అయితే అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు ఇట్లా మాకు ఇవన్నీ స్ట్రైక్ ఇట్లా లేనిది కూడా ఇదైతుంది అంటే ఇవి ఏమవుతుంది అంటారంటే ఇవి మొత్తం అంతా చెకింగ్ చేసేది మొత్తం ఏంటంటే ఆటోమేటెడ్ సిస్టమ్. ఇవన్నీ ఇప్పుడు ఇది మొత్తం ఆన్లైన్ మొత్తం మనుషులు గ్యాదర్ చేసి మనుషులు పట్టాలంటారంటే ఇది ఎవరు యాక్సెస్ అనేది ఉండదు మాన్యువల్గా. ఇది ఆటోమేటిక్ సిస్టమ్. నేను చెప్పిన కదా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పట్టేసి యూట్యూబ్ టీమ్కు పంపిస్తుంది. ఇది ఇట్లా ఉండదు అని చెప్పి పంపించినప్పుడు దీన్ని మాన్యువల్గా వెరిఫై చేస్తారు. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా అని చెప్పి. ఓకే, చేసినప్పుడు ఇవన్నీ మీకైతే యాక్సెస్ అయితే చైనింగ్ అయితే ఉండదు. ఇవన్నీ యాక్సెస్ మాకు ఎప్పుడు వస్తాయి అంటారంటే నేను చెప్పిన కదా అంటిల్ దెన్ 7 days లెఫ్ట్ ఇన్ యువర్ పెనాల్టీ పీరియడ్. 7 days వరకు మీరైతే మీకు ఎటువంటి యాక్సెస్ అయితే ఉండదు. ఓన్లీ మీకు జస్ట్ మీకు జరిగినవన్నీ మొత్తం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. అంటే ముందరికి వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి తప్ప ఇంకా మీకు కొత్తగా మీరు క్రియేషన్ చేసిన వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి లైవ్ స్ట్రీమ్స్ కానీ షార్ట్స్ వీడియోస్ కానీ ఇవన్నీ దీనికి యాక్సెస్ అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటానంటే నేను చెప్పిన కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది చాలా ఖతర్నాక్ తీసుకొచ్చింది యూట్యూబ్ అనేది. యూట్యూబ్ అంటే చెప్పిన కదా వెరీ స్టాండర్డ్గా ఉంటుంది. మా రూల్స్ పాటించాలి ఖచ్చితంగా అని చెప్పి యూట్యూబ్ స్టాండర్డ్ రూల్స్ అనేది తీసుకొచ్చింది. ఇది మనకు ఒక్కరికైనా యూట్యూబ్ మన క్రియేటర్స్ చిన్న బిగినర్ క్రియేటర్స్ అంతనే కాదు, క్రియేటర్కి ఒకటే రూల్ ఉంటుంది. పెద్ద లైక్స్ స్ట్రీమ్ చేసే ఏదైనా సరే పిక్చర్స్ కానీ ఇంకా ఏవైనా సరే పెద్ద ఉన్నాయి వాళ్ళకు కూడా ఒకటే రూల్ ఉంటుంది. ఏదైనా సరే కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధంగా ఏదైనా చేస్తే మాత్రం ఏదైనా స్ట్రైక్ అయితే పడుతుంది. అది మీకు ఎప్పుడు మీకు రిమూవ్ అవుతుంది అంటారంటే ఒక స్ట్రైక్ పడ్డప్పుడు మీకు ఫస్ట్ వార్నింగ్ డు నాట్ దిస్ కాపీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్, ఓన్లీ వార్నింగ్ అంటే వార్నింగ్ ఇస్తుంది నీకు. అంటే నీవు చేసిన వీడియోస్ ఇట్లా మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం డు నాట్ అప్లోడ్ దిస్ వీడియో అని చెప్పి మనకు వార్న్ చేస్తారు యూట్యూబ్ అనేది. వార్న్ చేసినప్పుడు ఏమవుతుంది అంటారంటే అది మనకు ఎప్పుడు రిమూవ్ అవుతుంది అంటారంటే ఈ కొత్త రూల్స్ అనేది వస్తుంటాయి. ఎందుకంటే కొత్త రూల్స్ అనేది వస్తున్నాయి. ఎందుకు వస్తాయి అంటే కంటెంట్ క్రియేటర్స్ కోసం కొత్త రూల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొస్తారు. అది మీకు ఎన్ని రోజుల్లో మీకు రిమూవ్ అవుతుంది ఆటోమేటిక్గా అంటానంటే 90 days 90 రోజుల్లో మీకు అది స్ట్రైక్ అనేది ఛానల్కి అనేది అట్లే ఉంటుంది. అది మీకు ఒక ఆరో మార్క్ లాగా చూపిస్తుంటుంది. ఆరో మార్క్ అనేది రిమూవ్ అనేది కాదు. ఎందుకు కాదంటానంటే నేను చెప్పిన కదా దాని పీరియడ్ టైం ఐ కెన్ రిమూవ్ ఇట్ ఆటోమేటిక్ 90 days లోపల అవుతుంది. డు నాట్ దిస్ యాక్సెస్ ఆప్షన్ యాక్టివ్ స్ట్రైక్ వార్న్. నేను చెప్పిన కదా ఇవన్నీ మొత్తం మీకు చెప్పినవి యాక్సెస్ అయితే మీకైతే ఉండదు. ఓకే, మీరు కమ్యూనిటీ స్ట్రైక్ పడిందాడు మీరు ఎగ్జాక్ట్గా మీరు తొందర పడి ఆ వీడియోస్ని డిలీట్ చేస్తే ఏం కాదు. దాని స్ట్రైక్ అనేది మనకు కింద ఇచ్చినప్పుడు మనం కింద మళ్ళీ రీఅప్లై చేసుకుని ఆప్షన్ ఇచ్చింది. యూట్యూబ్ అనేది స్టాండర్డ్ ప్లస్ ఆలోచిస్తుంది మైనస్ ఆలోచిస్తుంది. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసి పెట్టినప్పుడు కంటెంట్ క్రియేట్ కోసం అని చెప్పి కింద రిజెక్షన్ అనేది మనకు ఖచ్చితంగా రీఅప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఇస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్ని మనము ఎగ్జాక్ట్గా అయితే మనమైతే యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం విరుద్ధంగా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే స్ట్రైక్స్ ఎందుకు పడతాయి అవి అంటే అసలు రీజన్ ఏంది అసలు అంటారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. కమ్యూనిటీ స్ట్రైక్ పడిందాడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కింద డాష్ బోర్డ్లో మీకు చూపిస్తాం, మీకు స్క్రీన్ కార్డ్లో మీకు అన్ని చూపిస్తాం. మీకు డాష్ బోర్డ్లో రీఅప్లై అని ఉంటుంది. కింద రీఅప్లై మీరు ఆప్షన్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. అప్పీల్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఏంటంటే అప్పీల్ ఆప్షన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా అయితే మళ్ళీ రీక్రియేషన్ అంటే మీ ఎగ్జాక్ట్గా మీ 90 days తర్వాత మీకు ఆటోమేటిక్గా యూ క్యాన్ రిమూవ్ ఇట్. ఇదైతే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి ఎగ్జాక్ట్ పొజిషన్లో అయితే మీ డాష్ బోర్డ్ అయితే మీకైతే
యాజ్ యూజువల్గా కనిపిస్తుంది. ఓకే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్ వాళ్ళకు షేర్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. జై హింద్, వందే మాతరం.